చేశారు. ఆయన వెనకాలపోతే అందరు పడతారు. నారా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో కుప్పం మున్సిపాలిటీ 7వ వార్డు, అది 7వ వార్డు సంబంధించి ఇక్కడంతా మొత్తం కూడా దళితులు పేద ప్రజలు నివసించేటువంటి వడ్డపల్లి గ్రామంలో ఈరోజు కొత్తగా ఈ చౌక ధరల దుకాణం మెరుగైన సేవలు అందించే విధంగా ఏర్పాటు చేయడం, దానికి మా ముఖ్య నాయకులు అందరూ కూడా విచ్చేశారు. కాబట్టి అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పొరపాట్లు, దుర్మార్గాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజలు 94% స్ట్రైక్ రేటుతో ఈ కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో అనుభవశాలి, ఎంతో అంకిత భావంతో పనిచేసేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మొత్తం రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం ఈరోజు ఆయన్ను నమ్ముకొని ఉన్న ప్రజలు, అందుకు ముఖ్యంగా నిత్యావసర సరుకులు అనేది ప్రతి ఒక్క పేదవాళ్లకు కావలసినటువంటి అవసరమైంది. కాబట్టి దాన్ని ఎంత చక్కగా చేయాలనో దానిపైన అధ్యయనం చేసి ఈ కొత్త పద్ధతిలో ప్రారంభిస్తున్నాం. దీంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే కూడా మీ అందరి అభిప్రాయాలు తీసుకొని ఇంకా కూడా దీన్ని సవరణలు చేసి చాలా చక్కగా ఇవ్వాలని చెప్పి కోరుతూ, దీనికి రేషన్ షాప్ డీలర్లకంతా నా యొక్క మనవి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇది ఒక పవిత్రమైన బాధ్యతగా దీన్ని తీసుకోవాలి. దీంట్లో పెద్దగా లాభం వచ్చే కార్యక్రమం కాదు, మాకు బాగా తెలుసుది. కానీ ఇది ఒక గౌరవప్రదంగా పేదలకు సేవ చేస్తామనేటువంటి పద్ధతిలో వచ్చింది. కాబట్టి ఈ సేవా దృక్పథంతో పనిచేస్తూ ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మా చౌక ధర దుకాణదారులు అందరూ కూడా రాజ్కుమార్ గారు ఇప్పుడు చెప్పినట్టుగా మాది వడ్డపల్లి, ఇక్కడ రేషన్ తీసుకోవడానికి రావడానికి అయితే బండి వస్తున్నప్పుడు చాలాసేపు వెయిట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఇప్పుడు వేస్తూ ఉండే ఇంటి దగ్గర షాప్ దగ్గర వేస్తున్నప్పటికీ మాకు బాగుంది, ఎప్పుడైనా కూడా వచ్చి వేసుకోవచ్చు. ఇన్ని రోజులు ఒకరోజే వేస్తున్నారు బండిలో వచ్చినప్పుడు, ఇప్పుడు 15వ తారీఖు వరకు మాకు టైం ఇస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన దానికి చంద్రబాబు సార్కి ధన్యవాదాలు. ఇది తక్కువ ధరకి వస్తుంది సార్. కందిపప్పు అయితే షాప్లో తీసుకోవాలంటే 150-175 అవుతుంది, ఇక్కడైతే 75 రూపాయలకి వస్తుంది, 65 రూపాయలకి. ముందైతే అది ఏమీ లేదు సార్. కందిపప్పు వస్తే చక్కెర రాదు, చక్కెర వస్తే కందిపప్పు రాదు, ఒకటే బియ్యం మాత్రం వేస్తున్నారు. ఇప్పుడు అన్నీ ఇస్తూ ఉన్నారు. ఒక రోజంతా పని చెప్పుకొనేసి దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం సార్. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వేస్తున్నారు.